వాటిగా బాధితురాలి తల్లి రాసిన లేఖను సైతం ఒకసారి మనం చదివి చూద్దాము. ఆవిడ స్టార్టింగ్ లైన్స్ ఆవిడ క్లియర్ గా రాశారు. భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక మైనర్ కుమార్తె, బాధితురాలైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆవిడ రాసుకొచ్చారు. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉంది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈ రోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయటం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని మాత్రమే ఈ ప్రకటన జారీ చేస్తున్నామంటూ కూడా ఆ తల్లి ఆవేదనగా రాసుకొచ్చారు. 2025వ సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్తో పరిచయం ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే పదే మాట్లాడటము, బలవంతంగా ఒప్పించడము, దాంతో పాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వలన నా కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడటం జరిగింది. కానీ మా కుమార్తెను మాయ మాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకోబడింది. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి మా కుమార్తె వెళ్ళిపోయింది. ఇక సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న